నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హెబ్రీ పత్రికను యూదా క్రైస్తవులకు రాయబడింది. వారు పాత నిబంధనలోని బలుల విధానానికి అలవాటు పడినవారు. ప్రతి సంవత్సరం పాప పరిహార దినమున యాజకులు ఎద్దులు మేకలను బలిగా అర్పించేవారు. కానీ ఆ బలులు పాపాన్ని పూర్తిగా తొలగించలేవు. తాత్కాలిక కప్పుదల మాత్రమే. జంతువుల రక్తం మనిషి హృదయాన్ని శుద్ధి చేయలేదు. నిజమైన విమోచన యేసుక్రీస్తు రక్తం ద్వారానే సాధ్యం. పాత నిబంధన బలులు తాత్కాలిక పరిష్కారం. కానీ యేసుక్రీస్తు లేవికాండం 17వ అధ్యాయం 11లో ఉన్నట్లు పాపము పరిహరించబడాలి అంటే రక్తం చిందించవలసిన అవసరం ఉందని దేవుడు నిర్ణయించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. రక్తం చిందింపబడకపోతే పాపములు క్షమించబడవు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధనలో గొర్రెల బలులు యేసుక్రీస్తును సూచిస్తాయి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము మాత్రమే మనలను ప్రతి పాపముల నుండి శుద్ధి చేస్తుంది. జంతువుల రక్తం చేయలేని దాన్ని యేసు సిలువలో చిందించిన రక్తం చేసింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించిన బలి శాశ్వతమైనది. దీని ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనుషులు చేసే ప్రయత్నాలు రక్షణను ఇవ్వలేవు. ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తం మనలో ఉన్న పాపమును తొలగించలేవు. అదియుగాక మన మంచి పనులు కూడా రక్షణను ఇవ్వలేవు. పాత నిబంధన ప్రకారం ప్రతిసారి బలి అర్పించాలి అన్న నియమం ఉండేది. కానీ యేసు ఒక్కసారి తనను తాను బలిగా అర్పించుకుని మానవులందరికీ పాపము నుండి శాశ్వతమైన విమోచనను ఇచ్చాడు. దాని ఫలితమే రక్షణ. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ప్రతిదినం ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవునిని మహిమపరచాలి. ఆమేన్.